హాయ్ నమస్తే, వెల్కమ్ టు ప్రొఫెసర్ జయశంకర్ టీవీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు. నిన్నటి నుండి గ్రామ సభలలో కొంచెం కొన్ని అలజడులు జరుగుతున్నాయి. అది మరి ప్రతిపక్షాలు కావాలని చేస్తున్నాయా, లేకుంటే ప్రజలలో చైతన్యం లేక జరుగుతుందా అనేది మనకు ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని దాని నివేదిక ఆధారంగా గ్రామ సభలలో జరుగుతున్న ఏవైతే అలజడులు ఉన్నాయో అవి వాటికి ఏమైనా పరిష్కారం చూపిస్తారో చూడాలి. నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం 3,500 చిల్లర గ్రామ సభలు నిర్వహించగా అందులో ఒక 140 గ్రామ సభలలో మాత్రమే ఈ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ 140 గ్రామ సభలలోనే ఎందుకు జరుగుతుంది గొడవ? మరి ఇందులో ఎవరన్నా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయా, కావాలని చెప్పి గొడవలు చేయడం జరుగుతుందా అనేది కరెక్ట్గా ఎవరికి చెప్పినా ఏం చెప్పినా కూడా మేమెందుకు చేస్తాం అని అంటారు. కానీ అసలు 140 గ్రామాలలో అలజడి జరగడానికి ఏంది కారణం? అసలు వాళ్ళ పేర్లు గనక లబ్ధిదారుల పేర్లు లేవు అని చెప్పి లబ్ధిదారులకు అనిపిస్తే దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగలేదని చెప్పినా కూడా దానికి గవర్నమెంట్కు కంప్లైంట్ ఇవ్వడం కానీ అక్కడ ఉన్న అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం కానీ జరగాలి. దానికి గొడవ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు నిజంగా నీకు రావాలి, ప్రభుత్వ పథకాలు నీకు రావాలి అని అంటే, నువ్వు నిజంగా లబ్ధిదారునివి అని అనుకుంటే నువ్వు సక్రమంగా అప్లికేషన్ పెట్టుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని నువ్వు లబ్ధి పొందవచ్చు. దానికి గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? కాబట్టి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది మరి కావాలని చెప్పి గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేయాలని చేస్తున్నారా? ఇది ఏదైతే పథకం చేపట్టినరో ఇది ప్రతిష్టాత్మకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో నేను తెలంగాణ ప్రజలకు కోరుకునేది ఒకటే, మీకు కనుక మీ పేరు కనుక జాబితాలో లేకుంటే మీరు అధికారులకు రిక్వెస్ట్ ఇచ్చి, నాకు ఎటువంటి లబ్ధి జరుగుతలేదు ప్రభుత్వం నుంచి, నువ్వు నిజంగా నీకు ఎలిజిబిలిటీ ఉంది, ప్రభుత్వ పథకానికి నీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే సక్రమంగా అప్లికేషన్ పెట్టుకొని దానికోసం ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ, ఈ ఒక్క రోజుతో అయిపోయే ప్రక్రియ కాదు. కాబట్టి నువ్వు నిజంగా నీకు ఎలిజిబిలిటీ ఉంది, నేను ప్రభుత్వ పథకాలకు అర్హుణ్ణి అని అనుకుంటే సక్రమంగా అప్లికేషన్ పెట్టుకొని ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందాలని కోరుకో. అంతేగాని ఎవరో చెప్పిన దానికి, లోకల్లో ఏదో లీడర్ చెప్పిన దానికి గొడవలు చేసినంత మాత్రాన దాంతో నచ్చే ప్రతిఫలం ఏమీ లేదు. థ్యాంక్ యూ.